చిన్ననాడు నుంచి నా ఆస్తులు అంతస్తులు ఉన్నాయి, లేకపోతే నేను కష్టపడి చదువుకుని మంచి జబర్దస్త్గా ఉన్నత అధికారిగా ఎవరిని ఆధారపడకుండా అన్ని వస్తువులు సాధించుకుంటానంటే, అరే నాయన నీ అభివృద్ధి, నీ ఆశీర్వాదం వెనకాల ఒక రహస్యం ఉంది. అదేంటంటే ఆత్మల రక్షణ. చదవలేదండి. దాని పేరే సత్య సువార్త, నిత్య సువార్త. ఉంటుంది నిత్య సువార్త. మత్తయి 4 సువార్తలు ఉంటుంది, సత్య సువార్త. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఏ కాదమును లేదు, అందరూ పాపము చేసి ఏం చేసి ఏమనుగ్రహించారు? ఏమిటి మహిమ? ఏమిటా మహిమ? ఇందాక మీకు ఎవరో తయారు చేసిన డైరీ మీద ఉన్న 60 60 లేఖనం 1, హల్లెలూయా, వచనము 1. మామూలు మనం మాట్లాడుకునే భాషలో వచనము, గ్రాంథిక భాష సంస్కృతంలో లేఖనము. హల్లెలూయా, లేఖరి, దట్ ఈస్ ఈక్వల్ టు విలేకరి. హల్లెలూయా. వివరాలు సేకరించే వాటి పేరు విలేకరి అంటారు. రాసేవాడిని ఏమంటారంటే రాయతగ్గ జ్ఞానం కలిగిన వాడు కాబట్టి లేఖరి అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకోటి అడగండి, ఇల్లరకం అని మాట దాంట్లో కూడా వస్తుంది. హల్లెలూయా. ఇల్లరకం అయితే ఇల్లు నరకమే. హల్లెలూయా. అన్ని చోట్ల జరగదు. దేవుడి చిత్తంలో, దేవుడి ఏర్పాటులో కొన్ని ఉంటాయంలో దేవుడే కావాలనుకుని అనుమతిస్తాడు. హల్లెలూయా. అక్కడ అలా అనుమతించినప్పుడు అనుమతించాడంటే ఖచ్చితంగా అక్కడ మనం కరిగిపోవలసిందే. దేవుడు మనకి నేర్పుతాడు. అక్కడి నుంచి కొన్ని పాఠాలు నేర్పడానికి నేను పంపిస్తా ఉన్నాడు. ఎవరికి ఎన్నడు ఎవరికి కని విని ఎరగని రీతిలో ఒక విషయం నీ జీవితంలోకి ఎంటర్ అయిందంటే దాని వెనకాల దైవ చిత్తము, ఆ మహానుభావుడు పరంధాముడు, ఆ పరంపరుడు యొక్క అనుగ్రహం లేకుండా ఏ శ్రమనికి అనుమతించబడదు. హల్లెలూయా. ఏ గాయమునికి అనుమతించబడదు, ఏ అవరోధమునికి అనుమతించబడదు, ఏ ఆవేదనకి రానివ్వడు. వచ్చిందంటే దాని వెనకాల మహత్తరమైనటువంటి పరమాత్ముని పుణ్యదాన బలియాగం ఉంది. స్తోత్రం కలిగి చెప్పండి, చెప్పండి. ఎట్లా చెప్పాలి? చెప్పాలి. రాజారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నమ్మకం తాత రాజారెడ్డి గారి యొక్క తండ్రి గారు, ఆయన పేరు ఏదో ఉంటుంది. అట్లా ట్యాక్సీ ఇంటి నుంచి బయటికి వెళ్తే మళ్ళీ ఇంటికి వచ్చే విధానం వాళ్ళకి లేదు. ఇంటి నుంచి మగాడి బయటకు వెళ్తాడంటే మళ్ళీ వస్తాడన్నా నమ్మకం లేని రోజులు అవి. ఆ రోజుల్లో వచ్చేస్తుంటుంటే దారి పొడుగున కొంతమంది బైబిల్ పట్టుకుని కనపడ్డారు. కొత్త నిబంధన చిన్న పుస్తకాలు కనబడి పట్టుకుని పుస్తకం కనబడితే ఏంటది అని అడిగితే వాళ్ళ యాస భాష, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సహనము. హల్లెలూయా. ఈ రీసెంట్ గా పిడి సుందర గారి యొక్క అల్లుడి గారు ప్రభునందు నిద్రించారు. అల్లుడి గారు అంటే ప్రభునందు నిద్రించారు. ఆయన చేసిన అనేక ప్రసంగాల్లో ఒక ప్రసంగాన్ని తీసుకుని ఏడీసీ కామని గారి యొక్క అబ్బాయి ఏఆర్ స్టీవెన్సన్ గారు ఒక కొత్త పాట రచించి స్వరకల్పన చేసి సంగీతం ఆయనే అన్ని ఆయన చేసి ఆల్రెడీ ప్రపంచంలోకి వదిలారు. చూడండి, వినండి. హల్లెలూయా. ఎవరిని పోగొట్టుకోక, ఎవరిని వదులుకోక, సహనంతో ఓర్పుతో ముందుకు సాగిపో అని పాట రాశారు. అందరూ ఏఆర్ స్టీవెన్సన్ గారిని బట్టి చప్పట్లు. అంటే నేను ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే ఎవరిని కాదనుకోకూడదు, ఎవరిని మనం వదులుకోకూడదు. హల్లెలూయా. ఇంట్లోనే ముగ్గురు పిల్లలు ఉంటారు. ముగ్గురులాగా ఉంటారా? ఉంటారు. హల్లెలూయా. అంతేందుకు నేను కాకుండా ఇప్పుడు నిన్ననే మా అమ్మాయి ఎగ్జామ్ రాయించడానికి వెళ్తే అక్కడికి అందుబాటులో ఉన్న వారి ఇంటికి వెళ్తే అక్కడ ఒక చంటి బిడ్డకు అమ్మ కూడా భోజనానికి వెళ్ళాడు. అక్కేమో నేను రాను అంటుంది. అంటే ఏంటి సిస్టము? కథనం అంటే అడిగిపోయింది అమ్మాయి. ఆ అబ్బాయి మాత్రం అమ్మ చీపుడికి చక్కగా ఎదరికి వెళ్ళిపోయాడు. ఒక ఇంట్లోనే 2 కథలు నడుస్తున్నాయి.
హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కానీ భూమి మీద ఒక శ్రేష్టమైన అంశాన్ని తీసుకురావడానికి నీకంటే నాకంటే ముందు ఆయన ఏం చేస్తాడంటే, ఒక వ్యక్తి ఒక టాబ్లెట్ కనిపెట్టాడంటే, తలపోటు టాబ్లెట్ కనిపెట్టాడంటే అది ఒక పనిచేయదు. ఒకటి ఆ టాబ్లెట్ అంతా ఎరువుడు పనిచేయదు, రివర్స్ అయిపోద్ది, ఎలర్జీ వచ్చేస్తుంది. మరి ఆ టాబ్లెట్ నుంచి ఎలర్జీ నుంచి బయటకు రావాలంటే ముందు ఆ టాబ్లెట్ కి వ్యతిరేకంగా వెంటనే పనిచేయలేనప్పుడు ఏం చేయాలి అన్న విషయం ముందు కనిపెడితేనే ఆ టాబ్లెట్ సమాజంలోనికి వస్తుంది. హల్లెలూయా. చాలా మనకు తెలియని రహస్యాలు, విచిత్రాలు, వింతలు, విజ్ఞానం ఉంది. హల్లెలూయా. విజ్ఞానం భూమి మీద చాలా ఉంది. విజ్ఞానం అంటే విని నేర్చుకునే దానిని విజ్ఞానము, చూసి తెలుసుకునే దానిని విజ్ఞానము. హల్లెలూయా. అనుభవంతో నేర్చుకునే దానిని విజ్ఞానము. కానీ జ్ఞానము అనేది అది అతి పరిశుద్ధ స్థలంలో మాత్రమే దొరికేది. దేవుని గురించిన జ్ఞానము. యేసుక్రీస్తు ప్రభువు వారిని గురించిన జ్ఞానము నీకు దొరకాలంటే 4 సువార్తలలో తప్ప మరి ఎక్కడ దొరకదు. హల్లెలూయా. ఆయన జన్మము, ఆయన ఎదుగుదల, ఆయన పునరుత్థానము, ఆ 4 మధ్యలో జరిగిన అతి విలువైనటువంటి శ్రేష్టమైనటువంటి అంశము మనకు దొరికే యేసుక్రీస్తు వారిని గురించిన జ్ఞానము మత్తయి, మార్కు, యోహాను, లూకా అనే మహాపరిశుద్ధుల అపోస్తలులు మనకు పొందుపరిచి క్రొత్త నిబంధన గ్రంథానికి నాంది పలికారు. చెప్పబడి బ్రతుకాల్లో ఎప్పుడు తలెత్తుకుని గర్వంగా ఉండకుండా శిష్యులందరూ నోరు పూసుకుని హల్లెలూయా అలా సైలెంట్ గా దేవుడి కోసం సజీవ యాగంగా ఆత్మార్పణ అధ్యక్షులైపోవడానికి దేవుడు కూడా ఏం చేశాడంటే బండగా రాడిగా ఉన్న సౌలుని ఒక పౌరుగా చేసి ఒకటి తక్కువ 13 పత్రులు రాయించి పెట్టి గ్రంథం చరిత్ర సృష్టించాడు. అసలు 12 మంది శిష్యులు చెప్పుకోవడానికి ఇంకేం లేదంగా. హల్లెలూయా. నేను ఏసైతేలు పెట్టుకున్నాను, నేను ఏసైతేలు టీ తాగాను, నేను ఏసైతేలు పడుకున్నాను, నేను ఏసైను కొండ మీద ఎక్కాను అని చెప్పుకున్నారు. కానీ యేసయ్యలాగా చేసిన సేవ చేసిన వాడు, యేసయ్యలాగా చెప్పిన వాడు బైబిల్ వేద గ్రంథంలో ఒకే ఒక్కడు పలికాడు. అది ఎవరంటే, క్రీస్తుని పోలి మీరు నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. అట్లా సేవ నిమిషంగా ఒకే ఒక్క మగాడు పరిశుద్ధ గ్రంథంలో పౌలు. శిష్యులు అతి ప్రాముఖ్యమైనటువంటి శిష్యుడు, హృదయానికి దగ్గరగా ఉన్న శిష్యుడే ఏమన్నాడంటే, ఏమన్నాడు, మొత్తం యోహాను సువార్తతో పాటు ఇంకో 3 యోహాను పత్రికలు రాశారు. 1వ యోహాను, 2వ యోహాను, 3వ యోహాను. ఆ 1వ యోహానులో ఆయన అంటాడు, ఎవరు తెచ్చా మనలో పాపం లేదని ఎవరు అన్నాను అనుకో, మనలో అందరిలో పాపం ఉంది అని మాట్లాడుతున్నాడు. అంటే ఎక్కడ యేసుతో నడుస్తూనే ఉన్నాడు, కానీ ఎక్కడ ఉన్నాడు మనవాడు, ఏ పాఠంలో ఉన్నాడు? మళ్ళీ యేసు ప్రభువు శిష్యుడు ఏమంటున్నాడంటే, యేసు రక్తముల గురించి సాక్ష్యం ఇస్తున్నాడు 1వ అధ్యాయంలో. హల్లెలూయా. ఎక్కడున్నాడు? యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. మనలో ఎవడు పాపము లేదని అనుకోవద్దు. అలా అనుకుంటే దేవుణ్ణి మనము మోసం చేసిన వారు అవుతామని బాల పాఠాలు నేర్పుతున్నారు. మనకి కూడా చాలా గ్రంథాలు ఉన్నాయి. ఆ గ్రంథాలలో బాల శిక్ష అనే గ్రంథం ఉంటుంది. దాంట్లో అకారం ఉకారం మకారం అరు అని కాగుడంతో గూగుడంతో అలా కాగానిచ్చి దాకా ఉంటుంది. ఇదంతా దీన్ని ఏమంటారంటే బాల శిక్ష. అది పేరు చూపుతూనేమో చిన్నదే. ఏ శిక్షది చెప్పండి అమ్మా. ఏ శిక్ష? బాలని శైలిలో పెట్టాలి. హల్లెలూయా. ఏ శిక్ష? బాలులను శిక్షించే గ్రంథం. ఎంత ఉంటుందో ఆజ్ఞానండి, ఎంతలా ఉంటుందండి గ్రంథం. హల్లెలూయా. బాగా జాగ్రత్తగా అలాంటి చింతపల్లి అమ్మేస్తున్నాడు.
హల్లెలూయా స్తోత్రం చెప్పండి. ఫలానా కాలం అంటూ దొరికి ఆ పండు ఎవడైనా పరిగెత్తుకుని వెళ్ళి ఆ పండు కోసుకుని తినేవాళ్ళు. అలా మీ నాన్న మా నాన్న తిన్నాడు కాబట్టి వాళ్ళు ఇంకా దీర్ఘాయుష్మంతులుగా భూమి మీద నడుస్తున్నారు. ఏ కాలంలో వచ్చినప్పుడు ఆ కాలంలో దొరికి కొనుక్కునేవారు కాదు. సీతాఫలాలు మండు పిండి నీరు లేని మందు లేని హల్లెలూయా. మా అత్తగారు వేసింది మట్టిలోని వంకాయ ఇలా విన్నారా? హల్లెలూయా. యూట్యూబ్ లో పెట్టాలనిపించింది. అది రంగా ఆ వంకాయ పిండి ఆవిడ మట్టిలోనే వేసింది. అది ఎంత ఉందంటే యాభై వంకాయ ఎంత ఉంది, చిన్న ఆనపకాయలాగా. చెప్పండి. మళ్ళీ అది ఏదడుతుంటే లోనికి వెళ్ళిపోతుంది, బంతిలా దూసిపిండిలాగా. అయ్యి బాబు ఇదేంటంటే బాబా పెద్దత్త గారు ఎక్కడ తయారు చేయాలంటే ఏం తయారు చేయలేదంటే అసలు ఇలాగే ఉంటాయి వంకాయ, ఇలాగే ఉండాలి వంకాయలంటే పిండి వేయకూడదు, ఏమేయకూడదు, ఒక మట్టిలోని ఆ మట్టి దగ్గర అందంగా పెరగాలి అని. అయ్యి బాబు ఈ ఎత్తువేడి అలా కనిపెట్టేవమ్మా అని చెప్పి చచ్చిపడ్డ కనిపెట్టించింది ఆవిడ. హల్లెలూయా. ఇంత వంకాయలు అని అంటుంది. సాక్షి గారికి కూడా ఒక వంకాయ ఇవ్వాలి, ఎలిసా గారికి గంటరాజుకి ఒక వంకాయ ఇవ్వాలి. ఎక్కడైనా విన్నారు ఇచ్చి వింత వంకాయ కేజీ వంకాయలు అంటాం, కేజీ వంకాయలు అంటాం. పుష్పవతి గారికి ఒక వంకాయ, ఏం పేరన్నా మీ పేరు? పుష్పవతి గారికి ఒక వంకాయ ఇస్తే ఆ వంకాయతో కూర అయిపోను. ఇంకా నిజం మనం నా తలకాయ ఎంత ఉందో వంకాయ అండి. బాబు ఇదేంటి వంకాయ నేను పరీక్షించాను. ఇంట్లో వచ్చినప్పటికి ఈ వంకాయ ఎవరు తెచ్చారా అంటే మీ పెద్దత్త గారు తెచ్చిందండి. బాబు ఇదేంటి ఈ వంకాయ అంటే బాబు ఇది వంకాయ ఆనపకాయ అని అడిగితే వంకాయ తెల్ల వంకాయ మళ్ళీ దాన్ని నొక్కుతుంటే దూది పుంజలాగా వెళ్ళిపోతుంది. సరిగ్గా అర్జెంటీని దీని వంకాయ దీన్ని పోసేసి దాంట్లో మరి నోట్లో చేస్తాయి ఎండి చేపలు. హల్లెలూయా. మెత్తలు తెచ్చి కమ్మగా వండేయని అన్నాను. హల్లెలూయా. చెప్పండి. అమ్మగారు బాగా వండుతుంది వంటలు. అంతే వండి అయినప్పటికీ మరి మామూలుగా లేదు, మాసం కూడా పనిచేయదు, ఇంక దాని ముందు ప్రజలకు కూడా పనిచేయదు. చెప్తే నమ్మరండి, వంకాయ ఎంత టేస్ట్ ఉందంటే ఇంత టేస్ట్ ఉంటుందా అనిపించింది. ఈ మధ్యకాలంలో వంకాయలు ఉన్న చేదు, బీరకాయలు ఉంటున్నాయి చేదు, ఏమన్నా అంతే కదా. హల్లెలూయా. సీతాఫలం తింటున్నావు, అది సీతాఫలం లేకపోతే ఇంకో పొలం అన్నట్టు కడుతుంది. అది బద్దలు కొడుతుంటే ఇంకో రకంగా ఉంటుంది. హల్లెలూయా. ఏమంటే మామిడి పళ్ళు విసురున్నాయా, పండు చూస్తుంటేనే ఏమో ఎంతగానే అంటుందో. ఆ ఇంటికట్టుకెళ్ళి మనసారా ఆకలి కూడా సగం తప్పుకుని ఈ మామిడికాయతో ఆకలి తీసుకుందామని ప్రయత్నం చేస్తుంటే ఇలా కోస్తుంటే లోనంతా తెలిపే. అదేంటో కానీ పైనేమో ఎరుపు, లోనేమో తెలుపు, తింటుంటేనేమో పళ్ళు సలుపు. ఎందుకని తీగ వంటలు పుల్లగా ఉంటున్నాయి. హల్లెలూయా. కళ్ళు చెప్పండి, ఆమె చెప్పండి. హల్లెలూయా. అందుకని అప్పుడు ఆ తెల్ల పుస్తకం ఏంటో ఇలాగవ్వండి బాబు నేను చదువుకుంటానని ఆ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తాత ముత్తాత గారు పుస్తకం తీసుకుని చదివితే అంతటి ఫ్యాక్షనిస్ట్ అనేంతటి వారు యేసయ్య భక్తుడైపోయాడు. ఇప్పటికే వాళ్ళు మనకున్న ఎకరాలు ఈ 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంటాం కదా మనం, వాళ్ళకి 100 ఎకరాలు ఉన్నాయి. ఆ ఎకరాల్లో ఉండే పంట ఏంటంటే మన ఇంట్లో వేసుకుంటాం కదా మార్పులు, ఏంటంటే అవి టైల్స్ కాకుండా గ్రానైట్లు పొలాలన్నీ వాళ్ళే. కొట్టండి చప్పట్లు. పులిగందుల్లో వాళ్ళ ఇంటి పేరు సందు నుంచి వచ్చింది, వైఎస్ఆర్. హల్లెలూయా. వాళ్ళ ఇంటికి వెళ్ళే సందు ఉండేది, ఆ సందే వాళ్ళ ఇంటి పేరు అయిపోయింది. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే మహానుభావుడు ఏం చేయడంటే రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ రాజారెడ్డి గారు సువార్త ప్రకటిస్తూ అలాగా అందరిగా చెప్తే ఈయనేమో తాతకు మించిన తనయుడు అయిపోయాడు రాజశేఖర రెడ్డి గారు. హల్లెలూయా. దేంట్లోనే భక్తులే కాదు, ఫ్యాక్షనిస్టులు. హల్లెలూయా. హల్లెలూయా. ఈవిడి భార్య విజయమ్మ గారు ఏమైందంటే భయభక్తుల్లో అది ఆరు పెరిగిపోయింది.
హల్లెలూయా. అంటే బైబుల్ని నవల కంటే మించి చదివేసి దైవ భక్తురాలు అయిపోయింది ఆవిడ. పిల్లలకి శర్మిలా బిడ్డకి, జగన్మోహన్ రెడ్డి బిడ్డకి ఉదయం ప్రార్థన ఎంతంటే గంటన్నర. ఉదయం లేవగానే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్రార్థన చేయాలి? ఆయన గంటన్నర ప్రార్థన చేయాలి. పడుకున్నప్పుడు గంటన్నర, ఎంత 3 గంటలు ప్రార్థన చేసిన వ్యక్తి ఈ రోజున మనకు సీఎం అయిపోయింది. ఏదో చెప్పలేము, రాబోతున్న దినాల్లో మా వాడు అంటున్నాడు పిఎం కూడా అయిపోతాడు. గట్టిగా కళ్ళలో చెప్పండి. దేవుడి కూటమా లేకపోతే రాజకీయ కూటమా అని మళ్ళీ వచ్చింది. హల్లెలూయా. నేను అదే చెప్తున్నాను, బహుముఖము. హల్లెలూయా. అన్ని ముఖాలు, అన్ని 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 రంగాలు తెలుసుకున్నవాడే క్రైస్తవుడు. అది సృష్టించడానికి దేవుడు నిన్ను నమ్ముకున్నాడు. హల్లెలూయా. ఒక బైబిల్ పట్టుకున్నప్పుడు బైబిల్ గ్రంథం నీవు ఎప్పుడు కని విని ఎరగని మర్మాలు బోధించేవాడు కానీ కనబడతాను. హల్లెలూయా. ఋగ్వేదము, సామవేదము, కృష్ణయజుర్వేదము, శుక్లయజుర్వేదము పట్టుకుంటే బ్రాహ్మణుడికి మించిగా కనబడతాను. హల్లెలూయా. 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 మహమ్మద్ ఎవరైనా మహమ్మద్ ప్రవక్త గారు రచించినటువంటి దివ్య ఖురాన్ పట్టుకుని సురా గ్రంథాన్ని తెరిచి నీతో మాట్లాడడం ప్రారంభిస్తే గడ్డ ఓటలేదు కానీ నంబర్ 1 ముస్లింలు ఆయన కనపడతాను. అమృత వర్షం ఒక గ్రంథం నా ఇంట్లో ఉంది. ఆ గ్రంథం తెరిచి చూస్తే ఆ గ్రంథం ఒకటి చాలండి. ఒక్క నెలలో మొత్తం అందరికి పుష్కరాల్లో ముంచేసినట్టుగా ముంచవచ్చు. బాప్తిజాలు స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి క్షుణ్ణంగా అమృత వర్షిణి అనే పుస్తకములో 100% రాసిందండి. హల్లెలూయా. 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 నిజాన్ని దాచేయవచ్చు, నిజాన్ని మార్చేయవచ్చు, అబద్ధాన్ని బతికించవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, నిజాన్ని దాచేయవచ్చు, నిజాన్ని మార్చేయవచ్చు, అబద్ధాన్ని ఏం చేయవచ్చు? ప్రచారం చేయవచ్చు. కానీ సత్యాన్ని మాత్రం సమాధి చేయలేము. సర్వసత్యము ఎన్నటికి మృత్యువు చెందదు. సత్యము నీవు సమాధి చేసిన ఆ సమాధిని చీల్చుకుని బయటకు వచ్చింది. వెళ్ళిపోతూ సత్యం ఉండి నీకు నేను ఒక ఆదరణకర్తని ఇస్తున్నాను. చెప్పట్లు 518 మంది పురోహితులను పెట్టి వేద గ్రంథాన్ని రాయించి పెట్టారు. వాళ్ళకి ఆదరణకర్తకి ఏం పేరు పెట్టారంటే సర్వ సత్యము అని పెట్టారు. ఆయన నువ్వు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి నందుతారు. అంటే విన్న వాటిని ఏమన్నారండి? యోహాను సువార్తలో రాసి ఉంటుంది, ఏదైతే విన్నావో అవి వాటిని తీసుకుని సంభవింపబో వాటిని కూడా నీకు బోధపరిచే శక్తి పరిశుద్ధాత్మ శక్తి. అందుకే ఇంగ్లీష్ లో 2 పదాలు ఉంటాయి పరిశుద్ధాత్మ దేవుడికి. ఒకటేమో హోలీ స్పిరిట్, రెండవదేమో హోలీ గోస్ట్. హల్లెలూయా. గోస్ట్ గోట్ వేరు. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. తర్వాత మాట మనం చదువుకుని ఇక్కడ ప్రతి ఒక్కరికి అద్భుతమైనటువంటి సత్యము తేటతెల్లమైంది. హల్లెలూయా. అయితే నా ద్వారా కూడా చిన్న మజా బిర్యానీ తినాలని ఉంది, పెట్టాలని ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి. మీ ఆ రోజుల్లో మీరు దైవములనియు మీరందరూ ఏంటి సర్వోన్నతుని కుమారులని అని మీరు దైవములు అనియు ఏమంటాడు? ఎవరిని
ఎన్నో వచ్చిన ఆరో వచ్చిన అంటే మనిషి నెంబర్ ఎంత 6. అంటే భూమి మీద భక్తి చేయలేని కూడా దైవం అంటుంది, భక్తి చేసేవాడిని కూడా. ఇలాంటి గ్రంథం ఎక్కడ ఉందండి? కొట్టి చాపట్లు. అష్టావధానం కొట్టిన వాడిని కూడా దైవం అంటుంది. కొడుకున్న తాగేసి రోడ్డు మీద పడిపోయినాడు కూడా దైవమే అంటుంది. ఎందుకని? చేసిన వాడు దేవుడు కనుక. ఆయన కళ్ళతో చూస్తున్నాడు. భూమి మీద ఉన్న సకల మానవుల్ని ఏ కళ్ళతో చూస్తున్నాడండి? దేవుడి కళ్ళతో చూస్తున్నాడు కనుక భూమి మీద ఉన్న 6వ నెంబర్ తీసుకున్న వ్యక్తిని దైవము అన్నాడు. అంతేకాదు, ఇంకొంచెం మెట్టు పైకి 7వ మెట్టు ఎక్కితే ఆ అడ్రస్ మారిపోతుంది. జాగ్రత్తగా అడ్రస్ పేరు తెలుసా ఏంటి? మీరందరూ సర్వో